అండ్ మీరు కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఉందా మీకు నందినికి? అవును. హ్మ్. నందిని కాలేజ్‌కొచ్చే ముందే వాళ్ళ అక్క మా అక్క వాళ్ళ ఫ్రెండ్. సో, అలా కాలేజ్‌కొచ్చే ముందే నాకు కాల్ చేసి నోట్స్ అడిగింది. నేను నోట్స్ అన్ని షేర్ చేశాను తనొచ్చే ముందే. తను ఇలా ఏదో పని మీద రాలేదు. ఏదో రీజన్ తెలీదు. కానీ తను లేట్‌గా వచ్చింది కాలేజ్‌కి. హ్మ్. కాలేజ్‌కొచ్చిన తర్వాత నాతోనే కూర్చుంది ఫస్ట్ డే రోజు. మేమే నేనే క్లాస్‌కి తీసుకొచ్చిన ఆమెకి మాతోనే కూర్చుంది. ఆ రోజే వీళ్ళంతా నాకు ముందు నుంచే ఫ్రెండ్స్. అలా నేను ఇంక అందరం పరిచయం అయ్యి అందరం ఒక 8 మెంబర్స్ దాకా ఉంటాము. కూర్చొని ఉంటాం ఎప్పుడు. తను చాలా యాక్టివ్‌గా ఉంటది. ఎప్పుడు నవ్వుతూ ఉంటది. ఆమె చాలా అల్లరి. ఇంట్లో చిన్నపిల్ల అల్లరి లాగానే ఉంటది. ఇంట్లో ఆమెను ఎట్లా చూసుకున్నారో మేము కూడా ఆమెను అట్లనే చూసుకున్నాం. హ్మ్. చాలా కేరింగ్‌గా ఎవ్రీథింగ్. ఆమె చాలా సెన్సిటివ్. చిన్నగా ఫ్రెండ్స్ ఏ అన్నా ఏడుస్తది. హ్మ్. ఆమె అట్లా అంత పెద్ద యాక్సిడెంట్ అయిందని మా ఫ్రెండ్ కాల్ చేసి అడిగింది. అడిగితే నిజంగానా అని చెప్పేసి మేము న్యూస్‌లో కొట్టాంగానే న్యూస్‌లో వచ్చింది. తర్వాత వాళ్ళ అక్క నెంబర్‌కి కాల్ చేశా నేను వాళ్ళ సెకండ్ అక్క. కాల్ చేస్తే వాళ్ళ అక్క కాల్ ఎవరో పోలీస్ ఆమె ఎత్తారు చెవేలలో. ఎత్తి అవును బేటా అయింది ఇలా నిజంగానే అని అన్నది. అన్నాక వాళ్ళు ఎక్కడున్నారు మ్యామ్ అని అడిగితే హాస్పిటల్‌లో ఉన్నారు. వచ్చి చూడండి ట్రీట్మెంట్ అయితుంది అని ఆ పోలీస్ మ్యామ్ చెప్పారు. ఆహా! చెప్పిన తర్వాత ఇంకా మేము అప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసి 10 మినిట్స్‌లో బయటికొచ్చాం. బయటికొచ్చాక మళ్ళీ నాకు కాల్ మాట్లాడేది లేకపోతే మా అక్క మాట్లాడింది ఆ పోలీస్ అమ్మతోని. హ్మ్. మాట్లాడంగా ఇంకా లేరురా యాక్సిడెంట్ అయింది అక్కడనే అని చెప్పారు. మేము ఇంకా వెళ్ళిపోయినాం అప్పుడే. ఓకే. కానీ లాస్ట్ టైం కూడా చూడలేదు. సో, అంటే లాస్ట్ మీరు చూడ్డానికెళ్లారు. చివరి చూపు కూడా చూసుకోలేకపోయారా? చూడలే. అయితే దూరం వెళ్ళాము. ఒక 10 మినిట్స్‌లో తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ చీకటయింది. అమ్మాయిలు చూడొద్దు అని ఇంకా మమ్మల్ని అటు లోపలికి వెళ్ళనివ్వలేరు. ఓకే. సో, అంటే మీరిట్లా వస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్‌కి అంటే అలాంటి కండిషన్‌లో చేయలేరు. బట్ ఏంటంటే చూడాలని గానీ, మేమొస్తున్నాము ఉంచండి అని గానీ రిక్వెస్ట్ చేయలేదా? అంటే పెద్దక్క వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడనే ఉన్నారు. వాళ్ళు హ్మ్. మా హ్మ్. అక్క ఫ్రెండ్స్. అలా మేము కాల్ చేసి వస్తున్నాము అని చెప్పాము. కానీ ఇంకా చీకటయిపోయినంక చెయ్యొద్దు అని ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. హ్మ్. ఇంక వాళ్ళని మనం ఏమనలేం. వాళ్ళు కూడా పొద్దున్నుంచి అట్లనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక మళ్ళీ ఎళ్ళొద్దు అమ్మాయిలు అంటే ఇంక అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఆగిపోయాం మేము. ఓకే. సో, చివరి చూపు చూసుకోలేదని బాధపడుతున్నావు ఇందాక నుంచినా? అస్సలు చూడలే. ఎళ్ళేటప్పుడు గూడా ఊరికి నేను ఎళ్ళొస్తా వచ్చినంక మనం రీల్స్ చేద్దాము. అది ఇది అని చెప్పి ఎళ్ళింది తను. ఓకే. మీరు మంచి రీల్స్ అవి చేస్తుండేనా? దివ్యతోని క్లాస్‌లో అంతా చేస్తుండే. నార్మల్‌గా అందరం చేసినట్టు చేస్తుండే. తనకి ఇది లైక్ ఉండే వచ్చినంక ఎగ్జామ్స్ అయిపోయినంక మనం ఎంజాయ్ చేద్దామని. దివ్య అన్నట్టు ఎళ్ళే ముందు చెప్పింది, "ఇదే లాస్ట్ టైమ్ రా! తర్వాత నేను ఎళ్ళను ఊరికి. హ్మ్. ఇంకా ఉండి చదువుకుంటా. సీఏకి గూడా ప్రిపేర్ అవ్వాలి" అని చెప్పింది. ఇదే లాస్ట్ టైమ్ వెళ్తా అన్నది. ఇలా లాస్ట్ టైమ్ అవుతదనుకోలేదు గదా! నువ్వు స్టేటస్‌లో పెట్టావు గదా! నోట్ కూడా నువ్వు స్టేటస్‌లో పెట్టావు గదా! ఏం రాసింది? తను సాంగ్ ఉంది 'నువ్వుంటే చాలు కదా' అని చెప్పి ఆ సాంగు ఇంకా చాలా ఫన్నీగా రాసింది. లైక్ ఆ నోట్స్ రాసేటప్పుడు మాకు ఎఫ్ఎం క్లాస్ జరుగుతుండే. సో, ఆ నోట్స్ రాస్తూ సార్ చెప్పింది అక్కడ రాసి, సినిమా డైలాగ్స్ రాసి, గుండె జారి గల్లంతయింది అని చెప్పి. అందులో అనుకోకుండా ఏముందంటే చివరి మాట అని. హ్మ్. అది ఆ వర్డ్ అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది కానీ అది ఎందుకు రాసిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. చాలా ఎంత క్లోజ్‌గా ఉండేది ఇప్పుడు తను లేదంటే నువ్వు అదే గదా స్టేటస్‌లో పెట్టుకున్నావు. ఎందుకు రాసింది? ఏంటి అసలు ఎలాంటి ఏమో ఆలోచించుకొని రాసింది? ఎందుకు అలాంటి వర్డ్ రాసింది అని జెప్పి పెట్టావు గదా నువ్వు. అసలు లైక్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయింది ఏం అనుకోలే కదా! దాంట్లో ఆ ఇది ఎన్ని చివరి డేస్ బిఫోర్ జరిగింది తన నోట్‌లో రాయడం? వాళ్ళ అన్న పెళ్ళికెళ్ళే ముందు. ముందే. ఒకరోజు ముందు ఓకే. లాస్ట్ ఇంకా తను ఆ రోజు వచ్చింది. అయితే ఆ రోజు వచ్చినప్పుడు రాసిందనమాట. అండ్ హ్మ్. ఆల్సో తర్వాత రోజు నేను రాలేదు. తను వచ్చిందంట. నేను రాలేదు. ఈమెకేమిచ్చింది అనుకోకుండా తన జీన్స్ ఇంకా బాటిల్ మర్చిపోయింది క్లాస్‌లో. హ్మ్. తిన కాడ ఉండిపోయింది. అయితే ఈమె అన్నదనమాట, "నేను ఇవ్వను ఇంక ఉంచుకుంటానంటే" "ఉంచేసుకో ఇంక నాకు ఇవ్వకు" అని చెప్పి. తన ఓకే. మెమోరీస్ అన్నీ మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది తను. ఇప్పుడు మా క్లాస్‌లో గూడా ఇంకా ఆ బెంచ్‌ని చూస్తే తనే గుర్తొస్తది. ఎక్కడ చూసినా తన వాయిస్ వినిపిస్తుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అన్నీ అట్లా షేర్ చేసుకొని మంచిగుండేవాళ్ళు. అనంతగిరి హిల్స్ ఎళ్ళాలనుకునేవాళ్ళు. నిజం చెప్పాలంటే తను సోషల్ మీడియా కూడా వాడదు.
యా నేను చెక్ చేశాను అదే. సోషల్ మీడియా కూడా వాడదు, తను ఎప్పుడో మానేసింది. లైక్ స్టడీస్కి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని ఓకే. చెప్పి సోషల్ మీడియా అప్పుడప్పుడు మీ దాంట్లో నుంచే చేసేదా రీల్స్ అవి? మా దాంట్లో అకౌంట్లో రీల్ చేసి స్నాప్స్, రీల్స్ అవన్నీ. అంతే. ఓకే. అది కూడా ఇప్పుడు సపోజ్ ఊరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మమ్మీ దాంట్లోనే ఉండేదంట మరి. ఏమో మరి ఎప్పుడో ఒకసారి లాస్ట్ ఎప్పుడు పెట్టింది ఒక్కసారి వీడియో పెట్టింది లాస్ట్ రీల్. ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ ఉన్నాయి తను యూట్యూబ్లో చెక్ చేస్తుంది, అది వచ్చి మా దగ్గర పాడి అరే ఇది చేద్దాము తను ఏమిటంటే రీల్ పెట్టాలి అని కాదు, మెమొరీ క్రియేట్ చేయాలి. తను ఎంత లేట్గా వచ్చిన ఎన్ని మెమొరీస్ క్రియేట్ చేసింది తెలుసా మాతో, అసలు అవే మాకు తిరుగుతున్నాయి, అసలు చెప్పగలేం. అండ్ మీరు వెళ్ళారు కదా వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళారు, మీరు ఆ రోడ్స్ కూడా చూడడం జరిగింది. సో నువ్వు ఒక మాట చెప్పడం జరిగింది, అక్క మేము వెళ్ళి ఇంటికి వచ్చినంత వరకు కూడా మాకు ఇంటికి క్షేమంగా వెళ్తామో వెళ్ళమో అని పేరెంట్స్ భయపడ్డారు, మాకు కూడా భయం అనిపించింది అక్క, ఆ విధంగా ఉన్నాయి రోడ్స్ అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది. అంటే నేనేమనుకున్నా, యాక్సిడెంట్ అంటే అవునేమో ఊరు రోడ్లు అంటే నార్మల్ ఉంటాయేమో అని నేను అనుకున్నా. కాకపోతే మరీ ఇంత దారుణంగా ఉంటాయని నేను అస్సలు అనుకోలే. నిజంగా అది వెళ్తున్నా మేము బస్సులో వెళ్ళాం కదా, లైక్ మేము నిజంగా అప్పుడైతే అనిపించి నాకు రిటర్న్ రాలేను, అంత దారుణంగా ఉన్నాయి. నాకేమో మైండ్లో నేను బస్ ఎక్కిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అరే మనకు కూడా ఇప్పుడు ఇట్లా అయితే మేము అరుస్తూనే ఉన్నాం, వెనకాల కూర్చున్నాం, లాస్ట్లో అరుస్తూనే ఉన్నాం, అన్నా మెల్లపోని అన్నా మెల్లపోని అని చెప్పి ఒకటే అరుపు. డ్రైవర్ స్పీడ్ గానే తీసుకెళ్తున్నాడు. ఎంతమంది ఉన్నారు బస్సులోని మొత్తం? బస్సులో కౌంట్ చేయలేదు అంతా, కానీ ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే ఆక్యుపై అయిపోయినాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఫ్రీ బస్, ఇప్పుడు వాళ్ళు చనిపోయిన దానికి వీడియోస్కి కూడా మీరు చూస్తే ఫ్రీ బస్ అంటే ఇప్పుడు ఫ్రీ బస్ లేదు మనకి. సపోజ్ అనుకోండి ఫ్రీ బస్ లేదు, డబ్బులతోనే వెళ్ళినాం అంటే ఇప్పుడు రోడ్డు దరిద్రంగా ఉన్న డివైడర్ లేకపోయినా యాక్సిడెంట్ అవ్వదా చెప్పండి? స్ట్రీట్స్ అసలు ఎంత దారుణంగా ఉంది. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి అదే రూట్ అంట, మెడికల్ కాలేజ్కి అదే రూట్ అంట, కర్ణాటకకి కూడా అదే రూట్ అంట కొంచెం. అలాంటి రూట్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు మరి?